మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసి కొడతా అంటుంది. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. ఒకసారి పెట్టవా అన్నవారు మీరు చెప్పుతూ ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా ఇంకోడన్న మళ్ళా మాట అంటే ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు? చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లో ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసి కొడతా అంటుంది. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. ఒకసారి పెట్టవా అన్నవారు మీరు చెప్పుతూ ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతా ఇంకోడన్న మళ్ళా మాట అంటే ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు? చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లో ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు.